మిథున రాశి వారికి సమస్యలు విపరీతంగా పెరిగే పరిస్థితులు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. ప్రతి ఒక్కరూ వచ్చి ఏవో కొన్ని ఉచిత సలహాలను ఇవ్వటం, అవి మీరు వెనువెంటనే అమలుపరచడం, దీని కారణం చేత సమస్య సర్దుకుపోవాల్సింది పోయి మరింతగా రెట్టింపయ్యి పెరిగి పెద్దదయ్యి తీర్చలేనటువంటి ఒక పరిస్థితి దాపరించే అవకాశం గోచరిస్తున్నది. జాగ్రత్త వహించండి. సలహాలు ఇవ్వటంలోనో లేదా తీసుకొని అమలుపరుచుకోవడంలోనో ఎటువంటి దోషం ఉండదు. కానీ ఏ సలహాని ఉపయోగించాలి, ఏ సలహాలను ఉపయోగించకూడదు అన్న విచక్షణ జ్ఞానం మనకు ఉండాలి. కొన్ని సందర్భాలలో మనం నిర్ణయాలు తీసుకోలేనప్పుడు కొంతమంది నిపుణుల పర్యవేక్షణలో మనం ఉండగలిగితే, దాని అనుగుణంగా మనం వ్యవహరించగలిగితే ఉన్న దాంట్లో మేలైన ఫలితాలను మనం అందుకోగలుగుతాము. కోర్టు వ్యవహారాది తీర్పుల్లో ఉదాహరణకి భార్యతో విభేదాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మీరే ఎక్కువగా నష్టపోయినప్పటికీ వాళ్ళ మీద మనం పోరాటం చేసి గెలవలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మధ్యవర్తుల ప్రమేయంతో ఏదో సర్దుబాటు చేసుకొని విడిపోవడం కోసం, కాగితాల మీద సంతకం పెట్టడం కోసం, డబ్బుల్నిచ్చి వదిలించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. లేదు, నా వైపు ఎటువంటి తప్పు లేదు, నేను ఏ రోజు చెయ్యెత్తలేదు, నేను ఏ రోజు నిందించలేదు, అకారణంగా ఆవిడకున్నటువంటి మానసిక అనారోగ్యం కారణం చేత నా మీద ఇటువంటి నిందలు అభాండాలు వేయటం జరిగిందని మీరు పోరాటం చేయడం కోసం సిద్ధపడితే దీని ద్వారా ఎవరికి ఏమీ ఉపయోగం ఉండదు. మీరు మంచి వ్యక్తి అని ఏ ఒక్క సాక్ష్యము మీకు నిలబడదు. ఆ సాక్ష్యాలను మీరు తీసుకురాలేరు. కొన్ని సందర్భాలలో ధర్మం మన వైపు ఉన్నప్పటికీ న్యాయం మన వైపు నిలబడకపోవచ్చు. ఆచితూచి నిర్ణయం తీసుకోండి. నూతన ప్రణాళికలు ఎంతగానో ఉపయుక్తంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబాల్లో కలహాల కారణంగా కొద్దిపాటి చికాకు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం దైవ దర్శనాన్ని చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శనీశ్వర అనుగ్రహం కోసం స్వామివారికి తైలాభిషేకం చేయించి శని సప్తనామావళి శని అష్టోత్తరాన్ని పఠించండి. కాలం అనుకూలిస్తే దుర్గాదేవి ఆలయంలో 18 ఎరుపు బొత్తెలతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. రాహుకాల సమయం అనేది ప్రత్యేకంగా సూచించడమైనది. ఒకవేళ ఆ సమయంలో కుదరని పక్షంలో నవగ్రహాల దగ్గర, రాహుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని, శివస్తోత్రాన్ని ఖచ్చితంగా పఠించండి. శివాలయంలో యజ్ఞభస్మంతో, సుమంగళి పసుపుతో, పరిమళ గంధంతో స్వామివారికి అభిషేకాన్ని జరిపించండి. శ్రీ లక్ష్మీ కుబేర పాశ్వత హోమాన్ని జరిపించండి. విశేషమైన ఆర్థిక లాభాన్ని అందుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన జరిపించండి. ఉదయం సాయంత్రం నరదిష్టి తొలగిపోవటం కోసం అష్టమూలిక గుగ్గిలం, కప్పు సాంబ్రాణితో ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ధూపం వేయండి. నుదుటన నాగసింధూరాన్ని, హనుమాన్ సింధూర్ని ధరించండి. నరదిష్టి తొలగిపోతుంది. జనాకర్షణ శక్తి పెరుగుతుంది. నల్ల దుస్తులు, నలుపు బొట్టును ధరించవద్దు.